చూద్దాం. కేరళలోని కొచ్చి సమీపంలో అగస్త్య మహర్షి ఆలయాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర సందర్శనలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా, టీటీడీ సభ్యుడు ఆనంద్ సాయి తదితరులు పాల్గొన్నారు. అగస్త్య మహర్షి ఆలయాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర సందర్శనలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా, టీటీడీ సభ్యుడు ఆనంద్ సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పర్యటన ఎలా సాగుతోంది? దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పలు పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేందుకు అయితే యాత్రకి ఈ రోజు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే కేరళ సమీపంలో ఉన్నటువంటి కేరళలో ఉన్నటువంటి కొచ్చి ఆశ్రయానికి ఆయన ఉదయం చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఆయన నేరుగా కొచ్చి సమీపంలో ఉన్నటువంటి అగస్త్య మహర్షి ఆలయాన్ని కూడా ఆయన దర్శించుకున్నటువంటి పరిస్థితి. కొచ్చి సమీపంలో ఉన్నటువంటి అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన క్రమంలో ఆయనతో పాటు ఆయన కుమారుడు అకీరా, అదేవిధంగా టీటీడీ సభ్యుడు ఆనంద్ సాయి కూడా ఆయనతో పాటు పాల్గొనడం జరిగింది. అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు, అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి దైవానికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి కూడా ఆయన నేరుగా కూడా అక్కడ తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయానికి అయితే ఆయన బయలుదేరినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ రోజు మొత్తం కూడా కేరళలో ఉన్నటువంటి వివిధ పుణ్యక్షేత్రాలకు ఆయన వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. అన్ని చోట్ల కూడా ఇదే విధంగా అన్ని చోట్ల దైవాన్ని దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం. ఈ క్రమంలో మనం చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ దీక్ష టైంలో వేసుకునేటటువంటి దుస్తులను కూడా ఆయన ప్రత్యేకంగా వేసుకోవడం కూడా జరిగింది. దర్శన సమయంలో ఆయన దీక్ష దుస్తులతోనే కాకుండా ప్రయాణ సమయంలో కూడా దీక్ష దుస్తులతోనే ఆయన ఉన్నట్టుగా కూడా మనకి ఆ వీడియోలో, ఫోటోలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా సనాతన ధర్మానికి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఈ పర్యటన అయితే మాత్రం అందరూ కూడా ఆశాంతం ఆకర్షించే విధంగా ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతా ఉన్నారు, పర్యటన అనంతరం ఏం ప్రకటన చేయబోతా ఉన్నారు, వీటన్నిటిని కూడా ఆయన ఏం చెప్తాడనేది మాత్రం ప్రజలైతే మాత్రం ఎదుర్కొస్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ అయితే ప్రత్యేకంగా ఈ దేవాలయాల దర్శనానికి సంబంధించి తర్వాత ఏం జరగబోతుంది అనేది మాత్రం ఎక్కడ కూడా ఏం మెన్షన్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మొత్తం కూడా కేరళలో పర్యటన చేసుకున్న తర్వాత రేపు తమిళనాడు రాష్ట్రానికి రాబోతున్నట్టుగా కూడా మన సమాచారం ఉంది. రేపు తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరు మరియు మధుర మీనాక్షి ఇతర ఆలయాలను కూడా ఆయన పూర్తిగా అటు మనం చూసుకున్నట్లయితే కనుక ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు, ఇతర దేవాలయాలను కూడా ఆయన సందర్శించబోతా ఉన్నారు. జ్యోతి, అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ 4 రోజుల పర్యటన తర్వాత ఎలా ఉండవచ్చు? మరికొన్ని ఆలయాలు కూడా ఆయన తర్వాత ఏమైనా సందర్శించుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయా? జ్యోతి, ఈ 4 రోజులు కూడా కేవలం అటు కేరళ, తమిళనాడు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెంపుల్స్ మాత్రమే ఆయన దర్శించబోతున్నటువంటి పరిస్థితి. తర్వాత క్రమంలో మనం చూసుకున్నట్లయితే కనుక మన ఫస్ట్ ఆయన తిరుమలకు సంబంధించినటువంటి అంశంలో సనాతన ధర్మానికి ఒక బోర్డు కావాలంటూ కూడా గతంలో ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. కాబట్టి సనాతన ధర్మం వైపు తన అడుగులు ఉంటాయని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఆ సనాతన ధర్మం వైపు నిలబెట్టేందుకైతే ఈ 2 రాష్ట్రాల్లో పర్యటించడం, ఆంధ్రప్రదేశ్ లో పర్యటించడం అనేది ఒకటే చాలినటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని కూడా మనకు సమాచారం ఉంటుంది. అంతా కూడా అంటే అటు పీఠాధిపతులు, మఠాధిపతులను వాళ్ళని కూడా కలిసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మొత్తంగా
ఈ హిందూ ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి అనేక కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొని అందరినీ కూడా చైతన్యం చేయాలనేటటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ అడుగులు అయితే ముందుకు పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ 4 రోజుల పర్యటన తర్వాత కొంత రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలపైన కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో దానిపైన కూడా ఆయన కొద్దిగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొన్ని సినిమా షూటింగ్స్ కూడా మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. వాటిని కూడా కంప్లీట్ చేసుకుని మరలా ఇతర స్టేట్లకు కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళేటటువంటి ఆలోచన కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తంగా దేశం మొత్తం మీద ఉన్నటువంటి దేవాలయాన్నింటినీ కూడా ఆ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సందర్శించబోతా ఉన్నారు. వాటి ద్వారా అక్కడ ఉన్నటువంటి హిందువులకి భరోసాని నింపే విధంగానే కాకుండా సనాతన ధర్మం పైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా కూడా పలు అంశాలను అయితే తెర మీద తీసుకురాబోతున్నారని కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. జ్యోతి, అంటే సనాతన ధర్మ బోర్డు పరిరక్షణ దీనికి సంబంధించిన దీన్ని ఏర్పాటు చేయడానికి పవన్ నోటి నుంచి తొలిగా వచ్చింది ఆలోచన, ఆయన ఆలోచన నుంచి వచ్చింది. సో దీని పరిరక్షణ కోసము ఆయన ఈ విషయాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తల దృష్టికి కానీ, మీరు ఇందాక అన్నట్టుగా పీఠాధిపతుల దృష్టికి కానీ తీసుకువెళ్ళి దీన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో జరుగుతున్న పర్యటన ఇది అని అనుకోవచ్చా? యా, కంపల్సరీగా మనం మంచి క్వశ్చన్ అడగడం జరిగింది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే కనుక సనాతన ధర్మాన్ని బోర్డు అనే ప్రస్తావన తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. అటు ముస్లిమ్స్ కి వర్క్ బోర్డు ఉంది, అదే క్రిస్టియన్స్ కూడా అనేకమైనటువంటి యాత్రలకు వెళ్తానికి పలు ప్రభుత్వాలు కూడా పలు రాయితీలు ఇస్తున్నటువంటి పరిస్థితి క్రిస్టియన్స్ కి, అటు ముస్లిమ్స్ కి కూడా. అదేవిధంగా వారు సపరేట్ గా అనేక చర్చిలో పనిచేసే వాళ్ళకి కావచ్చు, మసీదులో పనిచేసే వాళ్ళకి కూడా అనేక వేతనాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎటు చూసినా సరే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక హిందూ సాంప్రదాయానికి సంబంధించి కావచ్చు, సనాతన ధర్మానికి సంప్రదాయానికి కావచ్చు, హిందూ దేవాలయాల భూములకు సంబంధించి అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి పరిస్థితి మనం పూర్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి. అప్పట్లో గతంలో మనం చూసుకున్నట్లయితే కనుక చాలా భక్తి శ్రద్ధలతోటి రాజులు కావచ్చు, చాలా మంది పెద్ద పెద్ద వారందరూ కూడా దేవాలయాలకి వస్తు రూపేణ, ధన రూపేణ, భూమి రూపేణ అనేక రకాలుగా చాలా దేవాలయాలకి ఆస్తులు కూడబెట్టినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఆ భారతదేశంలో ఉంటూ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి దేవాలయాల సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి ప్లేస్ లో అనేక ఇబ్బందులు ఏర్పడడం, అదేవిధంగా వాటన్నిటినీ కూడా అధిగమించాలంటే కూడా ఒక నాయకుడు అనేవాడు లేకపోవడం, రకరకాలుగా ఉండటంతో దానికి సంబంధించి సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అని పవన్ కళ్యాణ్ పూనుకోవడం అనేది మాత్రం అందరూ కూడా ఆశిస్తున్నటువంటి విషయం. దీనికి సంబంధించి కంపల్సరీగా అటు పీఠాధిపతులు కావచ్చు, ఎవరైతే సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకుని ముందుకెళ్లేటటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక అటు ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ కూడా పవన్ కి పూర్తిగా సహాయ సహకారాలు అందించేందుకైతే ముందుకు వస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా అటు బీజేపీ భాగస్వామ్యం కాబోతుందని కూడా అటు కొంతమంది